2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో నిఖిల్ గారు. హలో అండి. ఇంజినీరింగ్ చదివి ఒక ఆంట్రప్రెన్యూర్‌గా ఇప్పుడు ఎదిగారు మీరు. సో, అసలు ఈ జర్నీ స్టార్ట్ ఎలా అయింది? అండ్ అలాగే గేర్ హెడ్ మోటార్స్ ఎలా స్టార్ట్ అయింది? అండ్ అలాగే పర్టిక్యులర్‌గా ఈ పేరే ఎందుకు పెట్టారు? దానికేమైనా రీజన్ ఉందా? సో, బేసిక్‌గా ఆహ్, ఈ ఈ ఈ కంపెనీ అయిపోయాక ఈ డిజిటైన్ జరుగుతున్నప్పుడే నాకు ఆ మెకానికల్ ఇంజినీరింగ్ తీట ఎప్పుడు పోలా. అంటే దట్ వాస్ ఎంబెడెడ్ నా నా లైఫ్‌లో. నేను ఆ సాఫ్ట్‌వేర్‌ని తిట్టుకుంటూనే అదే స్టార్టప్‌లోకి వచ్చేసిన. అన్నోయింగ్‌లీ రైట్. అంటే కాఫీ షాప్ చేసి ఆబ్లిగేషన్‌లో నేను సాఫ్ట్‌వేర్‌కి వచ్చి అలా. కాకపోతే ఆ లోపల అది ఉంటది కదా! పురుగు మొత్తం తిరుగుతూనే ఉందన్నమాట. అరే ఏదోటి చేయాలి మెకానికల్‌లో, ఏదోటి చేయాలి మెకానికల్. అలా మేము ఇంజినీరింగ్‌లో మాకు ఏఎస్ఎంఈ అని ఒక చాప్టర్ ఉండే. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ అని. దానికి నేను స్టూడెంట్ బాడీ చాప్టర్ ప్రెసిడెంట్‌గా ఉండే. నా పార్ట్నర్ మెహర్ ఇప్పుడు ఇప్పుడు కరెంట్‌లీ వాడు నా పార్ట్నర్. సాయి అంటే మెహర్ బిజినెస్‌లో కూడా మీ పార్ట్నర్. బిజినెస్‌లో కూడా వాడు నా పార్ట్నరే. అలానే అయ్యాడు. వాడు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ ఉండే. మేమిద్దరము ఒక ఈవెంట్‌కెళ్ళాం. ఏఎస్ఎంఈ వాళ్ళు కండక్ట్ చేస్తారు రాజస్థాన్‌లో. ఓకే. అక్కడ ఈవెంట్‌లోకెళ్ళినప్పుడు అక్కడ ఆటోస్ చూసామనమాట. బేసిక్‌గా టుక్ టుక్ ఆటోస్ ఉంటాయి గదా! ఇప్పుడు ఢిల్లీకి గాని ఇటు ఎళ్తే మీరు ఆటోస్ చూస్తారు. ఆ ఆటోస్ ఎలక్ట్రిక్ ఆటోస్ అనమాట. ఓకే. ఫస్ట్ టైమ్ మా లైఫ్‌లో హ్మ్. మేము గేరెట్స్ అని ఎందుకు అని అంటామంటే ఇప్పుడు పాటర్ 'హ్యారీ పాటర్' చదివే వాళ్ళని పాటర్ హెడ్స్ అట్లా ఏదైతే ఎవరికైతే చాలా పిచ్ ఉంటదో దాన్ని బట్టి వాళ్ళు ఆ హెడ్స్ అంటారనమాట. అలా మాకు మెకానికల్ ఇంజినీరింగ్ గాని, ఆటోమొబైల్ గాని, రోబోటిక్స్ గాని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకి గేరెట్స్ అంటారనమాట. ఓకే. సో, వాడికి నాకు కార్స్ ఇదంతా ఎక్స్‌పీరియన్స్ అంటే చాలా పిచ్చి. అలా మేము గేర్ హెడ్ అక్కడికెళ్ళినప్పుడు మోటార్స్ అని రావడం జరిగింది. జరిగింది. ఆడికెళ్ళినప్పుడు ఆ ఆటో ఉంటది గదా! వాడికి ఇంకో ₹20 ఎక్కువిచ్చి అన్న మీరు ఎనకాల కూర్చోండి. మేము నడుపుతాం ఒకసారి. ఫస్ట్ టైమ్ గదా! అది నడపలే ఇప్పటివరకు. ద మూమెంట్ వీవ్ డ్రివెన్ ఎలక్ట్రిక్ వెహికల్ సిరి గారు, ఇట్ వాస్ ఎక్సలెంట్. అంటే ఆ ఆటోమొబైల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళకి ఆ జూమ్ జూమ్ అని వినబడితే ఆ వైబ్ వేరుంటదా? అది వదిలేసి ఎలక్ట్రిక్ సైలెంట్ ఏం వినబడదు గదా! బట్ ద పవర్ దట్ ఇట్ వాస్ గివింగ్, దట్ పంచ్ దట్ ఇట్ వాస్ గివింగ్ వాస్ ఇమ్మెన్స్. ఓకే. ఇగ అది ఏదో మాకు బుద్ధుడికి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు మాకక్కడ జ్ఞానోదయం అయిందన్నమాట. అరే! ఎలక్ట్రిక్ వెహికల్ ఈస్ ద ఫ్యూచర్. ఓకే. అండ్ దిస్ ఈస్ సంథింగ్. అరే! ఏదేమైనా మన జీవితాలు ఎట్లా గుడిసినాయిరా. టర్నింగ్ పాయింట్ ఇదే ఇగ మనకి. ఇది ఏదోటి జేయాల మనము. ఇది ఇక్కడ మనం గెలకకపోతే కష్టంరా. ఇగ మళ్ళా పోయి మనం ఏదో పిజ్జాలు అవి ఇవి డెలివరీ మళ్ళా చేసుకుంటా కూర్చోవాలా, రెస్టారెంట్‌లకెళ్ళాలి బ్యాక్. వెళ్ళిపోవాలా. మనతోని గాదు అని వాడిని వాడికి గూడా ఇంట్రెస్ట్ ఉండే. అండ్ వాడికేంటంటే నేను ఆల్రెడీ బిజినెస్‌లో ఉన్నా కాబట్టి ఆ కాన్ఫిడెన్స్. వాడు నాకన్నా 2 ఇయర్స్ పెద్ద. ఓకే. సో, ఆల్‌దో వాడికి ఫస్ట్ టైమ్ బిజినెస్ అయినా వాడికి ఆపరేషన్స్ గానీ, ఈ టెక్నాలజీ గానీ చాలా గ్రిప్ ఉంటదనమాట. సో, వాడికి నా మీద నమ్మకం ఎలా వచ్చిందంటే నాకు ఆల్రెడీ బిజినెస్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ దెన్ ఎగ్జిట్ తీసుకుంటుండే. అప్పుడే ఎగ్జిట్ తీసుకుంటుండే. అండ్ వాడికి కాన్ఫిడెన్స్ వచ్చింది ఏదైనా చేయగలుగుతాము అని. అట్లా ఒక నలుగురం జమైనాం. ఈ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ప్రైవేట్ లిమిటెడ్ ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. కార్డ్‌లు ప్రింట్ చేసుకున్నాం. నువ్వు ఫౌండరు, నువ్వు సీఈఓ, నేను డైరెక్టర్ అని లవడాలొస్తానని 100 పెట్టేసుకున్నారు. చెప్పుకున్నాం. రియలైజ్ అయింది ఏందంటే మళ్ళా అగైన్ పాకెట్స్‌లో పైసలు లేవు. ఇప్పుడు ఇమాజిన్ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ గాని, సరే ఈ సాఫ్ట్‌వేర్ అంతా నువ్వు నేను ఒక ఐదుగురు కూర్చొని సాఫ్ట్‌వేర్ డెవలప్ చేసుకొని అమ్ముకునేడానికి పనికొస్తది. ఫిజికల్ ప్రొడక్ట్ గదా! ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దానికి ఒక పెద్ద ఫ్యాక్టరీ షెడ్ కావాలి. 200 మంది వర్కర్‌లు కావాలా. సో, మేము కలలు ఏవైతే ఉన్నాయో, మేము లంబోర్గిని కొందాం, ఫెరారీ కొందాం, పెద్ద పెద్ద కోట్లు సంపాదిస్తాం అన్న కలలు హైదరాబాద్‌కొచ్చేసరికి నాశనం అయినాయన్నమాట. అర్థమైపోయింది. అరే! నీ ఔకాత్ ఇంత లేదురా. సో, యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ సంథింగ్ దట్ ఈస్ డిఫరెంట్ అన్నట్టే. అలా పైసలు లేవు కాబట్టి ఆటోలు మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకున్నోళ్ళం మేము కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఓకే. ఎగ్జిస్టింగ్ ఆటోని ఇంజిన్ తీసేసి ఎలక్ట్రిక్ మోటార్ పెట్టి నడపడం. ఓకే. అలా ఒక ఆమ్నీని తయారు చేసాం, నానోని తయారు చేసాం, ఆటోని తయారు చేసాం. అలా ఒక 20, 30 వెహికల్స్ మేము తయారు చేసి మార్కెట్‌లో తిప్పడం స్టార్ట్ చేసాం. హ్మ్. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుండే అంటే మేము నడిపిందంతా డొమెస్టిక్. ఇప్పుడు మీరున్నారు. మీరొక నానో గాని, ఆల్టో గాని కార్ నడుపుతున్నారు. ఈ కారు 100 పంచాయతీలు ఇస్తుంది మీకు. ఊకే సర్వీస్ బొమ్మ అంటుంది. అది ఇది అంటుంది, ఇది అంటుంది. నేను మీ దగ్గరకొచ్చి మా అమ్మ, సిరమ్మ మీరు వినండి. మీకు ఇంజిన్ తీసేస్తా, ఎలక్ట్రిక్ మోటార్ పెడతా. నేనెవరో తెలవదు. మీరు ఎడ్యుకేట్ కావాలా, నమ్మాలా, ఎలక్ట్రిక్ వెహికల్ నిజంగా ప్రాఫిటబుల్ అని నమ్మాలి. ఇంత జ్ఞాన్ నీకు నేను ఇచ్చే బదులు నేను వేరేదేదైనా దందా చేసుకోవడం బెటర్ అని మాకు రియలైజేషన్ వచ్చిందనమాట. ఓకే. మేము ఏదో ఎవరైతే ఎంతూజియాస్టులు ఉన్నారో ఒక 10, 12 మంది దొరికిరు కానీ దాన్ని స్కేల్ చేయలేకపోతున్నాం మళ్ళా. సో, ఓకే. మళ్ళా బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇది ఇక్కడనే ఆగిపోతుంది. ఇంతే చేయగలుగుతామని. హెన్స్ వి సీన్ బైసైకిల్ ట్రెండ్ పెరగడం చూసామనమాట. లైక్
30%. సో ఐఎమ్ అ డేటా అనలిస్ట్ అనమాట. ఐ అండర్స్టాండ్ మార్కెట్ డేటా. నా ఎంటైర్ బిజినెస్ మోడల్ ఇస్ బేస్డ్ ఆన్ డేటా. సో నేను మార్కెట్ ట్రెండ్స్ని కానీ ఇలా ఫాలో అవ్వడం చాలా ఇంట్రెస్ట్ నాకు. అలా చూస్తున్నప్పుడు బైసైకిల్ ఇండస్ట్రీలో ఎవ్రీ ఇయర్ 30% గ్రోత్ కనబడుతుంది. అంటే ఇక హెల్త్ మీద దాని మీద కాన్షియస్నెస్ వచ్చి చేస్తున్నారేమో అనుకునండి. హెన్స్ వి థాట్ అరే ఎథ్లీట్స్కి కానీ ఈ సైక్లిస్ట్లకు కానీ పెద్ద సైకిళ్ళు ఉంటాయిరా, మనలాంటి పొట్టలు వేసుకుని ఉన్న వాళ్ళకి ఈ సైక్లిస్టులు కావు, వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ కావాలని ఎలక్ట్రిక్ సైకిల్ వేవ్ కన్వర్టెడ్. ఏ ఇయర్ వచ్చిందండి ఇది? So this was 2018. That's the same year where we've converted existing Nano, Omni అదంతా. 2018 ఎర్లీలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2018 నా కంపెనీ అమ్మేసా. 2018 సెకండ్ హాఫ్లో వీ రియలైజ్ దట్ మేము సైకిల్స్ చేయాలి అండ్ ఆ డైరెక్షన్లో పోవాలి అని. 2019 జాన్ ఫెబ్ వరకు మాకు క్లారిటీ వచ్చేసిండే దట్ వీ వాంటెడ్ డూ సైకిల్స్ అని. ఓకే. అండ్ 2019లో ఏం జరిగిందో, మార్చ్లో వచ్చేసరికి అందరిని ఇంటికి వెళ్ళిపోమన్నారు, దీపాలు పట్టుకొని బిల్డింగ్లు ఎక్కమన్నారు, ప్లేట్లు పట్టుకొని. ఆ మూమెంట్ ఎలా హ్యాండిల్ చేశారండి? ఇంతలా ప్లాన్ చేసి ఇంతలా అంటే దట్ వాజ్ ది వర్స్ట్ పార్ట్. హానెస్ట్గా నాలంటోడికైతే అది ఆల్మోస్ట్ డెత్ సెంటెన్స్ అనమాట. గాడ్ బ్లెస్ కోవిడ్ అది అంతా ఏం రాలేదు కానీ, బట్ ఐ థాట్ అరే వాట్ ద ఫక్ మ్యాన్, ఇంత పైసలు పెట్టి, ఇంత ఎనర్జీ పెట్టి, ఇంత టైం పెట్టి, ఇంత చేసుకున్నాక అందరిని ఇంటికి వెళ్ళిపోమన్నారు. అండ్ ఇదంతా కాకుండా ఇదంతా ఒక పంచాయతీ అయితే మా దగ్గర మేము ఇదంతా చేయడం చూసి ఒకటి పైసలు పెడతా అని వచ్చాడు. ఓకే. వాడు సో స్టార్టప్ ఆంటర్ప్రినర్షిప్లో ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఇదే. అపార్ట్ ఫ్రమ్ యువర్ హార్డ్షిప్స్, నీకు రోజు ఉండే తలకాయ నొప్పులు కాకుండా ఇంకా పెద్ద పంచాయతీ ఏముంటుంది అంటే లైఫ్లో ఎవడన్నా ఇట్లా జ్ఞాన్ ఇవ్వడానికి వస్తాడు అనమాట. ఈ మనకు రిలేటివ్ ఉంటాడు కదా, వాడు ఇండియాలో దొరికేది అది ఒక్కటే కదా పుక్కటికి. మేము చిన్నపిల్లలం కాబట్టి సరే అంకుల్, అవును అంకుల్, కరెక్ట్ అంకుల్ మీరు చెప్పేది అనుకుంటే వాడిని కూడా ఆన్ బోర్డ్ తీసుకున్నాం. వాడు పైసలు పెడతా అన్నాడు. ఒక 5 లక్షలు 10 లక్షలు పైసలు పెట్టిండు. మేము ఈ బిల్డ్ చేసి ప్రోడక్ట్ చూపించేసరికి మా దగ్గర మేము 4 ఉండే, మా దగ్గర ఉన్న 2 వాడు తీసుకొని సొంత కంపెనీ స్టార్ట్ చేశాడు అనమాట. వాడు 6 కోట్లు 3 కోట్లు పెడతా అన్నాడు. ఇమీడియట్గా వీళ్ళిద్దరిని కన్వర్ట్ చేసుకొని సొంత కంపెనీ స్టార్ట్ చేశాడు అదే షెడ్లో, మాకు తెలియకుండా. వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళన్నా చెప్పాలి కదా, నిఖిల్ ఇట్లా అవుతుందిరా. అండ్ దట్స్ ఎగ్జాక్ట్ నా పార్ట్నర్. వాడు ఎవ్రీడే వాడితో లైఫ్ షేర్ చేసుకుంటున్నాం. నేను సో కోవిడ్కి ముందు 2019 కోవిడ్ అయిపోయాక జరిగిందండి. కోవిడ్ దిస్ వాజ్ అంటే ఫ్రెండ్స్ అటు వెళ్ళిపోవడం కోవిడ్కి ముందే. ఓకే. 2019లో సో 2019 నేను పాస్ అవుట్ అయినా. 2019లో పాస్ అవుట్ అయినప్పుడు వెన్ దిస్ థింగ్ హ్యాపెండ్, కోవిడ్ థింగ్ హ్యాపెండ్, వీవ్ అండర్స్టూడ్ దట్ అరే ఇది పెద్ద పంచాయతీరా, వీళ్ళతో చేయడం చాలా కష్టము. ఇప్పుడు వీళ్ళేమో వెళ్ళిపోతా అంటున్నారు. అండ్ వాళ్ళు ఎగ్జాక్ట్ మేము ఇంకా ఏం గ్రో అయిన కంపెనీ కాదు, వీళ్ళు వెళ్ళిపోతే మేము మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ బిల్డ్ చేసుకోవడానికి. వీఆర్ ఆల్రెడీ ఇన్ వెరీ స్టార్ట్ ఆఫ్ ది ఏజ్. అట్లాంటప్పుడు వీడు వెళ్ళి ఒకడు పైసలు ఉన్నాడు, ఆల్రెడీ మన దగ్గర పైసలు ఉన్నాయి. సో నాకు ఇచ్చే పర్సంటేజ్ కూడా వాడు దొబ్బి వీళ్ళకి పీపుల్కి ఆశ చూపించేసరికి వీళ్ళిద్దరు వెళ్ళారు. వీడు నా పార్ట్నర్ ఎవరైతే మెహర్ ఉన్నాడో వీడికి కూడా ఆఫర్ వచ్చింది. ఓకే. గివెన్ అ ఛాన్స్. ఒకవేళ ప్రాపర్గా తెలివైనవాడు అంటే నియమాలు ఏం లేకుండా తెలివైనవాడు అయితే వాడు 2 కోట్లు పెడతా అంటున్నాడు, నీకు నిఖిల్ గాడు ఇచ్చేదానికన్నా ఎక్కువ పర్సంటేజ్ ఇస్తా అంటున్నాడు, పైసలు కూడా రెడీ ఉన్నాయి, ప్రోడక్ట్ కూడా రెడీ ఉంది, తెలిసిన వాళ్ళు అంటున్నారు. వర్సెస్ నిఖిల్ గాడు వాళ్ళ దగ్గర ఏం లేదు. వీడు జనరల్గా అయితే అది చూస్ చేసుకోలేని ర్యాషనల్ పర్సన్ వుడ్ చూస్ దాట్. కానీ వాడు నన్ను నమ్మిండు. ఆ కంపెనీ దగ్గర అన్నీ ఉండే, పైసలు ఉండే, మార్కెటింగ్ టీం ఉండే, మా దగ్గర పనిచేసిన కోర్ మెంబర్స్ 2 ఉండే, అండ్ మా దగ్గర ఏం లేకుండే. దానిపైన 10 లక్షలు అప్పు. ఇప్పుడు వాడు ఏదైతే పైసలు పెట్టినాడో అది రిటర్న్ ఇవ్వమన్నాడు. ఇదంతా కాకుండా మేము ఏం ధైర్యంతోనే ఒప్పుకున్నామో 6 నెలల్లో పైసలు ఇస్తా అన్నాం. అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయి నా వనస్థలిపురంలో మా ఫ్యాక్టరీ ఉండే నారపల్లికి వీవ్ షిఫ్టెడ్. 1 year కట్ చేస్తే వాడికి ఆ 10 లక్షలు 6 నెలల్లో ఇచ్చాం. అది కాకుండా మా కంపెనీ ఆల్మోస్ట్ ఆ ఇయర్ 3 కోట్లు టర్న్ ఓవర్ చేసింది. వాడు 40 లక్షలు లాస్లోకి వెళ్ళాడు. డిఫరెన్స్ ఏంటి అని అంటే స్టార్టప్ ఆంటర్ప్రినర్షిప్ బిజినెస్ ఏదైనా కానీ ఒక పర్టికులర్ ప్యాషన్ ఆర్ డ్రైవ్ ఉండాలి లోపల నుంచి. నువ్వు వీడిని నేను రిచెస్లో చూసినా, ఈ పర్సంటేజ్లో చూసినా, ఈ ఆంటర్ప్రినర్షిప్ ఇదంతా ఫ్యాన్సీ ఉంది. ఇప్పుడు ఈరోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇదంతా చూడడానికి బాగానే ఉంటుంది. కానీ నువ్వు ఎట్లా పని చేయాలంటే ఇక మనం అంటాం కదా స్టార్టప్ అంటే నాకు నేనే బాస్, నేను ఎవరి కింద పని చేయ, అట్లా ఏమి ఉండదు. నువ్వు 18 గంటలు పని చేస్తావు, ఇక్కడైతే 9 గంటలే పని చేసేది, ఈడైతే 18 గంటలు. ఎందుకంటే నువ్వు అడక్క తింటావు ఒకవేళ నువ్వు ప్రాపర్గా చేయకపోతే. హెన్స్
అంటే జనరల్గా ఎవరైతే ఆంటర్ప్రినర్షిప్ కానీ స్టార్ట్అప్ కానీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి బేసిక్గా మేము అనుకునే లైన్ ఒకటే థాట్ ఏంటంటే రియాలిటీకి చాలా దూరంగా బతుకుతుంది ప్రపంచము. ఓకే. వీళ్ళు కూడా ఆ ఇప్పుడు వాళ్ళు ఈ ఫ్యాన్సీనెస్ని ఆ టాక్స్ని ఇవి చూసి ఇన్స్పైర్ చేద్దాం అనుకున్నారు. అండ్ దేవ్ గాన్ ఇన్ టు 40 lakhs లాస్ బికాస్ మేము గ్రౌండ్కి మేము స్టిక్ అయ్యాం. మాకు అర్థమైంది మా గ్రౌండ్ లెవెల్ బిజినెస్ ఏంటి, ఏ లైన్ అని. హెన్స్ వివ్ గ్రోన్. లాస్ట్ ఇయర్ వివ్ డన్, అంటే దిస్ వాజ్ ఇన్ 2021. ఇనిషియల్ గా ఎంత ఇన్వెస్ట్ చేశారు ఫస్ట్? మా స్టార్టింగ్ వాజ్ 10 లక్షల లాస్. ఓకే. మా జర్నీ స్టార్ట్ అయింది, ఎవడైనా 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేస్తాడు. మేము 10 లక్షలు లాస్ తో స్టార్ట్ అయినాం. ఓకే. వాడు పెట్టేటప్పుడు 5,000 10,000 మేము ఒక స్టార్ట్ చేసినాక వాడు పైసలు పెడతాను 10 లక్షలు పెట్టిండు. మేము ఒక షెడ్ కట్టుకున్నాము, దాంట్లో ఉండడం స్టార్ట్ చేసినాము అదంతా. ఓకే. ఇదైతే ఎప్పుడైతే ఈ బ్రేక్ అయిందో, ఆగస్టు నవంబర్ మధ్యలో ఎప్పుడైతే అయిందో, వీ హ్యాడ్ టు షిఫ్ట్ విత్ 10 లక్షల లోన్ ఆన్ అవర్ హెడ్. ఓకే. అండ్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఎవ్రీథింగ్. సో అట్లా స్టార్ట్ అయ్యి 10 lakhs లాస్ తో we've done 3 crores in revenue ఆ పర్టికులర్ ఇయర్. మరి ఈ షార్క్ ట్యాంక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎలా వచ్చింది ఆఫర్? సో ఐ థింక్ ఇదే జర్నీలో వెన్ వీవ్ స్టార్టెడ్ డూయింగ్ ఎవ్రీ మంత్ వీఆర్ డూయింగ్ అరౌండ్ 45 lakhs to 60 lakhs in 2022. ఓకే. Jan 2022 మార్చ్ వరకు వీవ్ డన్ 3 crores. దాని తర్వాత 45 lakhs 50 lakhs ఎవ్రీ మంత్ చేస్తుండే. అండ్ అగైన్ మేము మళ్ళీ సాచురేషన్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసినాం, అంటే అరే మళ్ళీ స్టాగ్నేట్ అవుతుంది అని. ఓకే. ఆల్దో మనీ వాజ్ హై ఇప్పుడు మనీ చాలా డిఫరెంట్, కానీ సాచురేషన్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేసినాం. అండ్ మనం ఇంక దీన్ని ఎట్లా గ్రో చేయగలుగుతాం అని ఆలోచిస్తుంటే మాకు ఈ ఇన్విటేషన్ వచ్చిందనమాట, షార్క్ ట్యాంక్. మీకే వచ్చిందా లేదంటే మీరే అప్రోచ్ అయ్యారా? నో. సో జనరలీ అప్లికేషన్స్ ఓపెన్ అయినప్పుడు దే ఇన్వైట్ సర్టెన్ పీపుల్, దే సెండ్ న్యూస్ లెటర్ లో పంపిస్తారు. ఓకే. ఓకే. అప్లికేషన్స్ ఓపెన్ అయినాయి, యూ కెన్ అప్లై, వి ఫౌండ్ యూ యాజ్ అ క్రెడిబుల్ స్టార్ట్అప్ అని. సెలెక్షన్ ప్రాసెస్ అందరికి సేమే, బట్ దే విల్ చూస్ సమ్ పీపుల్ టు టెల్ దెమ్ దట్ అరే అప్లై అయితే చేయరా బాయ్ అన్నట్టు, వాళ్ళు సజెషన్ ఇచ్చినట్టు. వాళ్ళు ఇన్వైట్ చేయలే మీరు రండి అని, అప్లై చేయండి మీకు అవకాశం ఉంటే పిలుస్తామని చెప్పారు. సో వీ అప్లైడ్ ఆ లైన్స్లో. అండ్ వెన్ వీ అప్లైడ్ జనరల్గా ఇప్పుడు మీకు చెప్పిన సోదంతా అలా పెట్టిండే. ఈ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, ఎనీ యావరేజ్ మిడిల్ క్లాస్ గై ఇన్ని హార్డ్షిప్స్ త్రూ వెళ్ళిండంటే వాళ్ళకు కూడా డ్రామా కనబడ్డది లైఫ్లో. సర్లే రా వీడి నుంచే మంచి పిఆర్ తీసుకోవచ్చు మనము అన్నట్టు దే కాల్డ్ us and we went and it was crazy. You've seen, everybody seen online. ఆ పిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా ఉండే? First time in our life. అన్ని కెమెరాలు, ఇప్పుడు ఈ లైట్స్ ఇవన్నీ ఠీకే, కానీ అప్పుడు ఆల్మోస్ట్ 60 to 70 కెమెరాస్ ఆర్ ఎట్ యూ. దేర్ ఆర్ ఎస్టీమ్డ్ జడ్జెస్, ఎవరైతే మీరు ఆస్పిరేషన్ ఫాలో అవుతారో, అంటే అరే వీడు బాగా చేస్తున్నాడు రా బిజినెస్ అని చూసి ఉన్నోడు నీ ముందర కూర్చొని వాడు నీ కంపెనీని జడ్జ్ చేస్తున్నాడు, అంటే నీ అవకాశం ఎంత అని చెప్తున్నాడు. ఇట్ వాజ్ వెరీ 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 ఫ్రైటనింగ్. అంటే మా మెరగాడి నుంచి మీరు చూసుంటారు, పేర్లీ ఒక పదం వర్డ్ కూడా రాలే, వాడు ఈ వాజ్ ఆల్రెడీ షై. అండ్ నేనన్నా కొంచెం అవుట్ స్పోకెన్ పర్సన్, కానీ వాడు అసలు పెద్దగా మాట్లాడాడు. వాడు ఆల్మోస్ట్ బేర్లీ ఏదైనా మాట్లాడతలేడు. కాన్వర్జేషన్ వాజ్ గోయింగ్ ఆల్ డ్రామా. 1.5 13 నిమిషాలే చూపించారు మీకు, బట్ అక్కడ జరిగింది ఆల్మోస్ట్ 1.5 ఇంటర్వ్యూ. అండ్ ఆల్మోస్ట్ కొట్లాడినాము, అరుచుకున్నాము. దెర్ వాజ్ లాట్ దట్ హ్యాపెండ్ ఆ లైన్స్లో. బట్ ఇట్ వాజ్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ గో త్రూ ఇట్. ఎందుకంటే అంత ఇంటెన్స్ ప్రెషర్లో కదా నీ రియల్ స్టామినా ఏంటో తెలుస్తుంది అనమాట. సో అంత ఇంటెన్స్ ప్రెషర్లో ఇఫ్ యూ కెన్ క్రాక్ అ డీల్, వాళ్ళు పైసలు పెట్టడానికి రెడీ అయ్యారు అని అంటే దట్స్ సంథింగ్ రియలీ గ్రేట్ అనమాట. సో ఆ లైన్స్లో వి క్రాక్డ్ అ డీల్. Aman Group, almost ₹1 crore they've said they'll invest at good valuation. ఓకే, సూపర్. ఆ తర్వాత ఆఫ్టర్ షార్క్ ట్యాంక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే సో బేసిక్గా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ వాజ్ లైక్ నీ సర్కిల్, ఇప్పుడు మన మమ్మీ డాడీ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, చిన్నపాటి సెలబ్రిటీ ఫీల్ వచ్చింది. ఒక 6 నెలలు, ఒక 3 నెలలు ఉంది, దాని తర్వాత అది ఫేడ్ అవుట్ అయిపోయింది. ఆ ఫస్ట్ 15 రోజులు మాత్రం మనం ఇంకో రేంజ్ లో ఉంటుండే అనమాట. ఎవ్రీబడి షేరింగ్ రీల్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. కానీ అంటే నేను నా ఫెలో కొలీగ్స్కి కానీ స్టార్టప్స్కి చెప్పేది ఏంటి అని అంటే, పీపుల్ షుడ్ లుక్ దట్ యాజ్ అ పిఆర్ స్ట్రాటజీ. అంటే ఒక న్యూస్ పేపర్ యాడ్ ఇస్తే ఏదైతే మీకు హైప్ వస్తుందో అలానే చూడాలి తప్ప అది మీ లైఫ్లో మైల్ స్టోన్ కాదు. షార్క్ ట్యాంక్లో వెళ్ళింది ఏదైనా గొప్పతనం కాదు. షార్క్ ట్యాంక్లో వెళ్ళింది ఫర్ మల్టిపుల్ సిచ్యువేషన్స్. అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లాగానే ఆలోచించాలి తప్ప దాన్ని నెత్తికెక్కొద్దు.
అది నెత్తికెక్కిందంటే నీ లైఫ్ అక్కడ ఎండ్ అయిపోతుంది అనమాట. సో అది లైఫ్ యాజ్ ఇన్ స్టార్ట్అప్ లైఫ్ అక్కడ ఎండ్ అయిపోతుంది, నీ గ్రోత్ పెరగదు. ఓకే. సో ఐ థింక్ అది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ వరకు ఆలోచించి దాని బియాండ్ చూడటం ఇంపార్టెంట్ అనేది నాకు. నెక్స్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైనా వచ్చారా? అంటే దాని షార్క్ ట్యాంక్ ఆగస్ట్ లో షూట్ అయింది, ఎప్పుడు టెలికాస్ట్ అయితే? జాన్ 5th కి టెలికాస్ట్ అయింది, దిస్ 2023. ఓకే. ఆగస్ట్ 2022లో ఇట్ గాట్ షార్ట్. ఓకే. మధ్యలో లైక్ షార్ట్ అయిన మధ్యలో వీవ్ గాట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్ ఫ్రమ్ యూఎస్ కూడా, ఎయిర్ కాకముందే. ఓకే. ఓకే. సో యూఎస్ నుంచి వీవ్ రేస్డ్ ఒక 6 crore రౌండ్ వీవ్ రేస్డ్ అనమాట యూఎస్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి. అది దాని తర్వాత ఈ ₹1 దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 2.5 crores క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ నుంచి చేసాం, టైక్ అని. ఓకే. ఒక 2,500 పీపుల్ దెవ్ ఇన్వెస్టెడ్ 5-10,000 రూపీస్, lakh, 5 lakh, 25 lakhs వరకు కూడా ఇన్వెస్ట్ చేశారు. అలా ఒక 2,500 పీపుల్ కలిసి ఆల్మోస్ట్ 2.7 crore దెవ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద కంపెనీ. అండ్ దట్ వాజ్ ది హైయెస్ట్ ఆనర్ ఫర్ అస్. అంటే బేసిక్గా ఎనీ బిజినెస్కి ఎండ్ గోల్ ఏంటి, షేర్ మార్కెట్లోకి వెళ్ళి అక్కడ షేర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. మాకు ఇది చిన్నపాటి షేర్ మార్కెట్ అయిపోయింది కదా, 2,500 పీపుల్ ఇన్వెస్ట్ చేశారు వాళ్ళతో వచ్చినంతనే, 5,000 10,000. బట్ వాళ్ళు నమ్మారు, మేమెవరో తెలియదు, మాతో ఎప్పుడు మాట్లాడాల, టీవీలో చూశారు అండ్ దే పుట్ మనీ. అంటే దట్ వాజ్ బిగ్గెస్ట్ హానర్. ప్లస్ మాకు పెద్ద రెస్పాన్సిబిలిటీ కూడా. ఇప్పుడు ఆ 2,500 పీపుల్ పైసల్ని 10x 20x చేయడం అనేది మా గోల్. సూపర్. సో ఆ లైన్స్లో వీఆర్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీ? సో అంటే లైక్ ప్రైమరీగా మేము ఇప్పుడైతే ఎలక్ట్రిక్ బైసైకిల్స్ చేస్తున్నాము. ఐ టెల్ యూ బ్రీఫ్ అబౌట్ బైసైకిల్. ఇప్పుడు జనరల్గా మనం చూసినట్టయితే పెట్రోల్ ప్రైస్ అరౌండ్ 100 రూపీస్. ఒక ప్యాషన్ ప్రో కానీ స్ప్లెండర్ ప్లస్ కానీ నడిపే వాళ్ళకి 100 రూపీస్ ఇస్ అ హ్యూజ్ డీల్. అది మెల్లగా 120 అవుతుంది, 200 కూడా అవుతుంది ఇంకో 6-7 నెలల్లో. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే యావరేజ్ మిడిల్ క్లాస్గా ఒక 15,000 నుంచి 25,000 సంపాదించే పర్సన్ రోజుకి 200 పెట్రోల్ పెట్టగలుగుతాడా? 200 పెడితే వాడికి 6,000 రూపాయలు ఓన్లీ పెట్రోల్ మీద అవుతుంది. ఇది కాకుండా బైక్ మెయింటెనెన్స్ 100 ఉంటాయి అనమాట. ఈ లైన్స్లో 15,000 20,000 సంపాదించే వాళ్ళకి కాని పని, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా ఇంపాసిబుల్. అండ్ ద మూమెంట్ అండ్ నువ్వు ఒక ఎలక్ట్రిక్ స్కూటీ కొనుక్కోవాలి అని అంటే 1,20,000 నుంచి 1,50,000 ఉంది. గివెన్ ఈరోజు సబ్సిడీ ఇస్తే, వాడు గవర్నమెంట్ 60,000 70,000 సబ్సిడీ ఇస్తే 1,20,000 1,50,000 దొరుకుతుంది. సబ్సిడీ తీసేస్తే అది 2 లక్షల రూపాయలు. మిడిల్ అగైన్ ఈ 15,000 20,000 వాడు ఈఎంఐ అఫోర్డ్ చేయగలుగుతాడా? చేయలేడు. హెన్స్ సో ఎలక్ట్రిక్ బైసైకిల్ ఎక్కడ ఇట్ విల్ యాడ్ వాల్యూ అంటే మాది ఒక 25,000 నుంచి 40,000 వరకు ఉంటుంది, డిపెండింగ్ ఆన్ రేంజ్ కానీ స్పీడ్ కానీ మోడల్ కానీ. 25,000 తీసుకున్నా కానీ మీకు 35 kilometers ఆన్ సింగిల్ ఛార్జ్ వస్తుంది థ్రాటల్ మీద, 40 స్పీడ్ వరకు వెళ్తుంది. ఓకే. అండ్ మీకు మాక్సిమం అయ్యే ఖర్చు ₹1.20 ఫర్ సింగిల్ ఛార్జ్. 35 kilometerలకు మీకు రూపాయి అవుతుంది. ఎక్కడైతే ₹100 అవుతుందో లీటర్కి 40 kilometers ఇచ్చే మైలేజ్, ఇక్కడ రూపాయి అవుతుంది. హెన్స్ ఎలక్ట్రిక్ బైసైకిల్ షార్ట్ కమ్యూట్స్కి 5 kilometers లోపల కానీ 10 kilometers లోపల కానీ అయ్యేదానికి పర్ఫెక్ట్ అనమాట. ఇది మేము బైసైకిల్ చేస్తున్నామా, దీని తర్వాత వీ వాంటెడ్ టు డూ అన్ అర్బన్ కమ్యూటర్. 70,000 to 80,000లో వీ వాంట్ టు లాంచ్ అ బైక్ ఓకే ఫర్ అ ప్రీమియం అండ్ సబ్ ప్రీమియం సెగ్మెంట్. ఇప్పుడు వచ్చేది అది నెక్స్ట్ డిసెంబర్లో వీఆర్ ట్రైంగ్ టు లాంచ్.